డీలక్స్ ఇన్స్టాల్ చేయడం ఎలా అనేది అడుగుతున్నారు. వాళ్ళ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది పిన్ టు పిన్ మనము ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు పూర్తిగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరికైనా కావాలన్నా ఆర్డర్ చేసుకోండి, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. దాంట్లో మీరు ఆన్లైన్ పేమెంట్ చేయగానే మీకు పార్సల్ అనేది చేస్తాము. ఇది ఉషా అల్ట్రా డీలక్స్ టేబుల్, ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనదే ఉంటుంది. ఇది బయట ఎక్కడ దొరకదు, కేవలం మన దగ్గరనే ఉంటుంది. మీరు ఎక్కడున్న ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మీకు పాన్ ఇండియా డెలివరీ ఉంటుంది. జస్ట్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్లో మీకు పార్సల్ అనేది చేస్తాము. ఇది 100% జెన్యూన్ ఏం అనేది కంపల్సరీగా మేము అందరికీ ట్రాన్స్పోర్టింగ్ అనేది చేస్తున్నాము. మీరు కూడా కావాలనుకుంటే చేసుకోండి. ఇది సింపుల్గా మనకు నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ ఎలా ఉంటుందో అలా స్టాండ్ టేబుల్ ఉంటుంది. ఇది మీకు కంఫర్టబుల్గా ఉండడానికి మాత్రం ఈ టేబుల్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎలా ఫిట్టింగ్ చేయాలో చూడండి. ఫస్ట్ వచ్చేసి దాని రబ్బర్స్ ఉంటాయి, అవి ఆ రబ్బర్స్ అనేది దానికి పెట్టుకోవాలి. దాని బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ కూడా మీరు జస్ట్ అలా బోల్ట్ టైట్ చేసిన తర్వాత ఇంకొకటి సేమ్ అదే రబ్బర్ దాని సైడ్ కూడా చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది ఇది ఇన్స్టాల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొకటి కూడా అలానే రబ్బర్స్ అనేది పెట్టుకొని సైడ్గా ఆ బోల్ట్స్ కూడా టైట్ చేసుకోవాలి. మనకు దానికి కావాల్సిన టూల్స్ వచ్చేసి 14-15 స్పానర్ ఉంటుంది. దాని తర్వాత ఒకటి స్క్రూ డ్రైవర్, ఒక కటింగ్ ప్లేయర్ అవసరం పడుతుంది. జస్ట్ అది ఉంటే సరిపోతుంది. ఇన్స్టాల్ ఈజీగా మనం ఏం చేసుకోవచ్చు. ఇంట్లో నట్ బోల్ట్స్ ఉంటాయి సైడ్లోకి. ఫస్ట్ కింది నట్ బోల్ట్స్ కింది అయితే ఫిట్ చేసుకుంటే మీకు స్టాండ్ ఆగడానికి పాసిబుల్ ఉంటుంది. ఇవన్నీ నట్స్ ఓపెన్ చేసుకొని ఒక సైడ్ రాడ్ది తీసేసి సైడ్ అయితే ఓపెన్ చేసుకొని నిల్చోబెట్టి దాని తర్వాత అది కింది దానికి టైట్ చేయండి. ఫస్ట్ ఇలా అది సపోర్టింగ్ ఆగుతుంది మనకు. జస్ట్ ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేసి మీకు నట్ టైట్ చేసేయాలి ఈ సైడ్ నుంచి. సేమ్ యాజ్ ఆ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా టైట్ చేసేసి వాచర్ ఒక సైడే వస్తుంది, ఒక సైడే పెట్టింది సరిపోతుంది. దాని తర్వాత ఆ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా దానికి కూడా నట్ బోల్ట్స్ పెట్టేసి దాని తర్వాత పైన జస్ట్ ఇది నట్స్ పెట్టాము మనము. తర్వాత స్పానర్తో అన్ని పెట్టిన తర్వాత అన్నిటికీ ఒకసారి స్పానర్తో టైట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. ఇది పైది జస్ట్ ఇలా పెట్టేసి ఆ తర్వాత నట్ బోల్ట్స్ కూడా ఫస్ట్ ఒక సైడ్ నట్టు పెట్టేసి దాని తర్వాత కింది దానికి టైట్ చేయండి. అన్ని నట్ బోల్ట్స్ పెట్టేసుకున్న తర్వాత మీరు అన్ని అయితే స్పానర్తో టైట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ స్పానర్ పెట్టుకుని ఒక సైడ్ కటింగ్ ప్లేయర్ యూజ్ చేసినా సరిపోతుంది, లేదు రెండు సైడ్ స్పానర్ పెట్టుకొని మీరు టైట్ చేసినా సరిపోతుంది. ఇలా ఒక సైడ్ టైట్ చేసిన తర్వాత ఇంకో సైడ్ చూశారు కదా. ఇవన్నీ టైట్ అయిపోయినాయి, టైట్ చేసేసినాము. ఇప్పుడు దీని తర్వాత టేబుల్ దీని కింద పెట్టేసుకొని ఇప్పుడు టేబుల్ తీసుకుందాము. టేబుల్ పెట్టేసి దాన్ని రివర్స్ పెట్టేసి ఈ రివర్స్లో పెట్టినాక కటింగ్ అనేది పైకి ఉండాలి. ఇది ఆ కటింగ్. దాని తర్వాత కింద ఒక ట్రే వస్తుంది, ఐరన్ ట్రే. ఆ ట్రే వచ్చేసి మీకు మిషన్ కూర్చునే దగ్గర ఒక 4 ఫింగర్స్ పెట్టుకొని ఆ విధంగా ఇటు సైడ్ కూడా 4 ఫింగర్స్ రావాలి. ఆ 4 ఫింగర్స్ చూసుకొని ఆ విధంగా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అది ఏంటంటే మిషన్ కూర్చునే బేస్ అన్నమాట. అది నార్మల్గా డ్రిల్ మిషన్ యూజ్ చేయకుండా మనకు జస్ట్ స్టార్ స్క్రూ డ్రైవర్తో కూడా ప్రెస్ చేయొచ్చు. జస్ట్ టైట్ చేస్తే వెళ్ళిపోతుంది ఈజీగా. ఇది సెల్ఫ్ స్క్రూస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. టోటల్గా మొత్తం దానికి 8 స్క్రూలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అటు 4 ఇటు 4 స్క్రూస్ బిగిస్తే సరిపోతుంది. 8 స్క్రూలు టోటల్గా. అంతే అండి, అయిపోయింది మనది ఫిట్టింగ్ ఇన్స్టాల్. జస్ట్ ఇప్పుడు ఇంకొక 4 స్క్రూస్ ఉంటాయి. ఆ 4 స్క్రూ స్టాండ్ నుంచి
స్టాండ్ నుంచి బల్లకు బిగించాలి. 4 స్క్రూస్ కింది నుంచి టేబుల్‌కు బిగించాలి. అంతే అండి, మనది టేబుల్ అయితే ఫిట్ అయ్యి రెడీ అయిపోయింది. ఇది ఎంత స్టాండర్డ్‌గా ఉంటదంటే ఒకసారి చూడండి. దాన్ని కూర్చున్నా కూడా మీకు టేబుల్ అనేది చాలా స్టాండర్డ్‌గా ఉంటది. చూడండి, ఇది స్టాండర్డ్ టేబుల్ ఇది. చాలా గట్టిగా ఉంటది. నార్మల్‌గా ఆలూరు టేబుల్ బయట అయితే దొరుకుతాయి. అవి చెక్కయి వుడ్‌ది వస్తుంది. ఈ చాలా బ్రేకేజ్ అవుతుంది. దానికి ట్రాన్స్‌పోర్టింగ్ చేయాలన్నా, డిస్పాచ్ చేయాలన్నా కూడా అది బ్రేకేజ్ అవుతాయి కాబట్టి దాంట్లో లో క్వాలిటీ ఉంటది. అది తక్కువలో వస్తదది. ఇదైతే కొంచెం స్టాండర్డ్ టేబుల్. ఒకసారి మిషన్ పెట్టి చూద్దాం మనము. చూడండి, ఇది ఒకసారి మనం టేబుల్ మీద మిషన్ అయితే పెడదాం. ఇది వచ్చేసి వండర్ స్టిచ్. మనకి ఈ టేబుల్ వచ్చేసి వండర్ స్టిచ్ ప్లస్ అల్లూరి డీలక్స్ రెండిటికి చాలా ఈజీగా ఫిట్ అవుతుంది. ఇది చూడండి, ఇది మొత్తం పెట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మనకు స్పేస్ ఆక్యుపై కాకుండా ఇది కొంచెం ఇక్కడ బట్టగా పెట్టడానికి ఈజీగా స్టిచబుల్ చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొకటి, ఇప్పుడు తను ఆ ప్లేట్ అనేది ఎత్తి పెట్టిండు కాబట్టి ఓపెన్ చేసి పెట్టిన తర్వాత దానికి అది బాబిన్ కేస్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికైతే బాబిన్ కేస్ పెట్టాలంటే ఈజీగా ఉంటుంది. అందుకే ఇది ఈ విధంగా డిజైన్ గా కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది మా నార్మల్ క్వాలిటీలో ఎలా ఉంటుందంటే మీకు బాబిన్ కేస్ పెట్టాలంటే మిషన్ ఎత్తి పెట్టాలి. దీనికి మిషన్ అయితే అవసరం లేదు. జస్ట్ అలానే పెట్టుకొని ఈజీగా స్టిచ్ అయితే చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, బుక్ చేసుకోండి. మన స్టాండ్ టేబుల్ మొత్తం మీకు పార్సల్ అయితే చేయడం జరుగుతుంది. ఫోన్పే చేయగానే మీకు మిషన్ అయితే స్టాండ్ టేబుల్ మొత్తం మీకు పార్సల్ చేసి పంపిస్తాం. పాన్ ఇండియా డెలివరీ ఉన్నది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.